మీ పేరేనా? నా పేరు మధుసూదన్ అండి. మీరు ఎమ్మెల్సీ ఓటు ఉందనా? ఉందండి. ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఏసినారా? ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఏశాను. గతంలో ఎవరికేసినారు? గతంలో అప్పుడు తిన్మార్ మల్లన్నకే ఏసినట్టు. ఈసారి తిన్మార్ మల్లన్న ఇప్పటివరకైతే తిన్మార్ మల్లన్న క్యాండిడేట్ అయితే డిక్లేర్ అయినట్టు ఉంది కదా! అవునండి. కాంగ్రెస్ సో నుంచి తిమ్మన మల్లన్న ఉన్నారు. ఆ! బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. చూడాలండి తిన్మార్ మల్లన్న అయితే ఎందుకు మల్లన్నకేద్దాం అనుకుంటున్నాను? కొంచెం ప్రముఖ జర్నలిస్ట్ కదా! జర్నలిస్టు ప్లస్ అన్నిటి మీద మాట్లాడుతుంటాడు కాబట్టి ఓకే. డిసిషన్. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. మేడం మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందండి. ఇది ఇంతకుముందు వేసారా? ఇదే ఫస్ట్ ఇదే టైం? ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. ఓకే. మీరేం చేస్తారండి? ఇది నెట్ షాప్ అండి. నెట్ షాప్. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నాను. ఆయన వీడియోస్ అవి చూశాను. ఒకసారి వేద్దామని అనుకుంటున్నాను. అంటే మల్లన్నకి వేయడం ద్వారా బెనిఫిట్ ఏముంటుందని అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఎట్లా చేస్తాడు ఏంటి అనేది. వేద్దాం అనుకుంటున్నాను ఈసారి మల్లన్న. ఫస్ట్ టైం వినియోగించుకుంటున్నాను. చూస్తాను. అంటే అధికార పార్టీలో ఉన్నారని చెప్పేసి లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో? వ్యక్తిగతంగా కూడా ఆయన వీడియోస్ చూడడం, న్యూస్ చదవడం అవన్నీ చూశాను. దాని ద్వారా వేద్దాం అనుకుంటున్నాను ఈసారి. మీ పేరు చెప్పండి. యశ్వంత్. యశ్వంత్. ఇది ఫస్ట్ టైమా మీరు ఎమ్మెల్సీ ఓటు వేయడం? అవును. ఎవరికేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు అభ్యర్థులు ఎవరున్నారో పోటీలో ఎవరున్నారో తెలుసా మీకు? కాంగ్రెస్ నుంచి మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి వచ్చేసి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మల్లన్నకి మల్లన్న. ఎందుకు మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారు? మనకు ఆయన అంటే అభిమానం జర. అని అంటే అభిమానం అంటే ఏ విధంగా? ఆయన మంచిగా చేస్తాడేమో అని. మంచిగా చేస్తాను అంటే గతంలో ఏమైనా మీరు ఆయన ఏది చూసి మీకు బాగా నచ్చింది అనేసి? అంటే ఆయన యూట్యూబ్లో అవి పెడుతుంటారు కదా, కేసీఆర్ గురించి ఆపోజిట్గా మాట్లాడి ఆయన చేసిన మోసాలు గిట్ట అవన్నీ. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న మీ పేరు? జగన్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 7 years. 7 years. ఎమ్మెల్సీ ఓటు ఉందన్న మీకు? ఎప్పుడు ఎన్రోల్ చేసుకున్నారు? మొన్న లాస్ట్ టైం చేసుకున్నాను. లాస్ట్ టైం చేసుకున్నారు. లాస్ట్ టైం ఎవరు కోట్ వేసుకున్నారు? లాస్ట్ టైం కోదండరామ్ చేసినాం. కోదండరామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి తిరుమల మల్లన్న కదా. తిరుమల మల్లన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను పీజీ చేసిన. పీజీ చేసి ఇది ఓన్ బిజినెస్ లాగా ఇస్తున్నారు. అంటే జాబ్స్ పర్పసా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారా? అంటే జాబ్ చేసి జర ఆధారపడతాను. నా సొంతంగా చేస్తున్నారు. ఓకే. అంటే మీరు మల్లన్నకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారన్న ఓటు? పోయినసారి కొంచెం మిస్టేక్లో పోయింది కదా. ఓకే. ఈసారి అవకాశం ఇద్దాం అనిపిస్తుంది. అంటే ఇంకేమైనా రీజన్ ఉందా? లాస్ట్ టైం పోటీ చేసిన అని చెప్పేసి చేస్తున్నారు? కొంచెం ప్రశ్నించే గొంతు కదా, ప్రశ్నించే గొంతు ఓటేస్తే రేపు చట్టసభలో అయినా మంచిగా ప్రశ్నిస్తారని ఆలోచన. నా పేరు ప్రభాకర్, పడకంటి ప్రభాకర్. ఏం చేస్తారా? నేను టీచర్ని చేస్తానండి, ప్రైవేట్ టీచర్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనది. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాను? ఎవరైతే క్యాపబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఓటేద్దాం అనుకున్నాను. ఇక్కడ నుండి అంటే ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి. ఇప్పుడు ప్రధాన పార్టీలో అందరూ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించినారు. అవునండి. కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న ఉన్నారు. అవును. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. అవునండి. ప్రేమేందర్ రెడ్డి కూడా కన్ఫర్మ్ అయినారు బీజేపీ నుంచి. అవును. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎలా అంటే మనకు ఎవరైతే బాగా సపోర్ట్ ఉంటారో, ఇప్పుడు తిరుమల మల్లన్న ఇప్పుడు కొంతవరకు అన్ని రకాలుగా చేస్తున్నాడని చెప్పి నాకు తెలుసు. గతంలో మీరు ఎమ్మెల్సీ ఓటు వేసినారా? వేసామండి. అంటే అప్పుడు అంటే నేను హైదరాబాద్లో ఉండే నాది ఓటరు, హైదరాబాద్ నుండి అక్కడ వేసాను. అంటే మీరు మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పుడు పొలిటికల్ గురించి బాగా తెలుసు. పొలిటికల్లో ఏమైనా ఇష్యూస్ ఇప్పుడు ఇక్కడ నుండి ఎడ్యుకేషన్ తరపు నుండి ఏమైనా పోరాడే ఛాన్స్ ఉంటుంది కదా. ఆయన విలేకరి కాబట్టి ముఖ్యంగా చేస్తాడని. మీ పేరేనా? నా పేరు మల్లేష్ అండి. ఏం చేస్తారా? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందా? ఉందండి. ఇది ఎన్నోసారి ఓటు వేయడం? నేను సెకండ్ టైం. గతంలో ఎవరికి ఓటు వేసినారు? తిరుమల మల్లయ్య. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఇట్లా ఆయనకే ఇస్తాను. ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నా ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ ఎట్లాగో మతం పేరు చెప్పకుండా వాళ్ళైతే ఓటు అడగలేరు. మతం పేరు చెప్పకుండా వాళ్ళు ఓటు అడగలేరు. మనకు కావాల్సింది మతం కానీ కులం కానీ ఏమో అన్నం పెట్టదు. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కావాలి. దాని గురించి ఎట్లాగో నేను వెయ్యాను. ప్లస్ టీఆర్ఎస్కి అయితే వాళ్ళ దొరల పాలన, గడిల పాలన, కూలిపాలన కోరుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకు ఓటు వేయను.
ప్రత్యామ్నాయం ఏముంది, సమన్యాయం జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో సమన్యాయం జరుగుతుంది కావచ్చు. మొన్న కరువు రావచ్చు, వర్షాలు లేక కొంచెం రైతులకు ఇబ్బంది జరిగింది. అది గవర్నమెంట్ తప్పిదం అయితే కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు వచ్చిందంటే రైతులకు సాగునీరు అయితే వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతు బంధు వల్లేదాన్ని ఒక అపోహ అంటే లేవనెత్తిరు. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దీనికి సంబంధం ఉండదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికి వేరే ఉంటుంది కదా. అవును. అంటే నిరుద్యోగుల సమస్య గురించి కానీ వాటి నిరుద్యోగుల సమస్య గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి చెప్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ నేను రేవంత్ రెడ్డికి పార్టీ సపోర్ట్ చేస్తాను. కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు కాంగ్రెస్ సపోర్టరా లేకపోతే సపోర్టర్ అని కాదు, నేను అవగాహన చేస్తున్నా ఏమని, ఏ పార్టీ ఎవరికి ఏం న్యాయం చేస్తుందని. అదే ఇప్పుడు మీరు తిన్మార్ మల్లన్న కేసు అని అంటున్నారు. తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తుంది కాబట్టి తిన్మార్ మల్లన్నకి చేస్తుంది. ఓ.